ప్రైజ్ ది లార్డ్. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రికి తన కుమారుల మీద, తన పిల్లల మీద జాలి ఉంటది, కనికరం ఉంటది, ప్రేమ ఉంటది. నిజంగా తల్లి ప్రేమ గురించే ఎక్కువగా మనము కథలు చెప్పుకుంటాం, కానీ తండ్రి ప్రేమ ఇంకా గొప్పది. ఓ భక్తుడు అన్నాడు, తల్లి అయితే గర్భంలో తన కుమారుని గాని కుమార్తెని గాని 9 నెలలే మోస్తదట. కానీ తండ్రి అయితే జీవితాంతం బిడ్డల బాధ్యతను, బరువుని గుండెల్లో పెట్టుకుని మోస్తాడంట. నిజమే, చాలాసార్లు అన్ని కుటుంబాల్లో కాకపోయినా కొన్ని కుటుంబాల్లో తండ్రులు ఆ పిల్లల కొరకే, ఆ కుటుంబం కొరకే, ఆ కుటుంబ క్షేమం కొరకే అహర్నిశలు ప్రయాసపడుతూ ఉంటారు. తమకు లేకపోయినా పర్వాలేదు, పిల్లలకు ఉండాలి అని ఆ పిల్లల కొరకు త్యాగం చేస్తూ ఉంటారు. ఆహారం కానీ, వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, వారికి ఉన్నటువంటి సుఖాలు కానీ, వారికి ఉన్న భోగాలు ఏదైనా సరే పిల్లల కొరకే వారు ఆలోచిస్తూ ఉంటారు. అలానే మన పరమ తండ్రి, శారీరక తండ్రులే తమ పిల్లల్ని అంతగా ప్రేమిస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత ప్రేమమేడో తెలుసా? అదే మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. ఒక తండ్రి కుమారుని మీద ఎలా జాలి పడతాడో నేను మీడలు జాలి పడుతున్నాను అంటున్నాడు. ఆయన మన మీద జాలి పడే దేవుడు. నీకు తండ్రి లేరని బాధపడద్దు. తండ్రి ఉన్నా ఏమాత్రం నాకు సహాయం లేదు అని బాధపడుతున్నావేమో. ఒకవేళ తండ్రి ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో. ఈరోజు నీ పరమ తండ్రి నీకున్నారు. ఆయనని నీ పరలోకపు తండ్రిగా గుర్తిస్తున్నావా? ఆయన ప్రార్థన నేర్పిస్తూ కూడా పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించడం నేర్పించారు. కాబట్టి దేనిని గురించి చింతపడద్దు, కానీ ఆ పరలోకపు తండ్రి మీద విశ్వాసంతో జీవించు. నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నీకున్న మామూలు తండ్రి నీ అవసరాలు తీర్చలేకపోవచ్చు. ఆర్థికంగా బలహీనమైన స్థితిలో ఉండుండొచ్చు. కష్టజీవిగా ఇంటి అవసరాలు తీర్చడమే కష్టంగా తనకుండొచ్చు. కానీ నీ పరలోకపు తండ్రి ఈ సృష్టికర్త కదా, సమస్తాన్ని సృజించిన వాడు కదా. ఆయన దగ్గర ఏ లోటు లేదు. విశ్వాసంతో నీ పరలోకపు తండ్రి దగ్గర వస్తే నీ అవసరాలు తీరుస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు, నేను ఆనందపరుస్తాడు, నేను సంతోషపరుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు నువ్వు మా ఎడల జాలిపడే దేవుడుగా ఉన్నావు. గొప్ప కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించి వారి ఎడల ఒక తండ్రిగా మీరు అండగా ఉండి ప్రతి అవసరాన్ని తీర్చి మేలుతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.